లారీల మధ్యలో వచ్చే వెహికల్ కొంచెం ఎంత ఉందని మనం ట్యాంక్ పెట్టి డైవర్ట్ చేస్తాం. లారీ మన బాడీ కూడా చేస్తాం. పోలీస్ స్టేషన్స్ జనరల్ విజిట్లో భాగంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ నెల్లూరు జిల్లా బార్డర్ చెక్ పోస్టు, అలాగే స్టేషన్ ఒక పనితీరు, స్టేషన్లో రాబోయే ఎలక్షన్స్ కాలంలో ఈ మండల పరిధిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అలాగే గత ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనలు కానీ, ఎలక్షన్ పోలింగ్ డే రోజు జరిగిన ఘటనలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అటువంటివన్నీ కూడా సిఐఎస్ఐతో విచారించి డిఎస్పీ గారితో అటువంటి వాటి ఏవి జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పటి నుంచి తీసుకుంటే ఎక్కడ కూడా వాయిలెన్స్ అనేది జరగకుండా రాబోయే ఎన్నికలు జరగాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, అలాగే సమస్యాత్మక విలేజెస్ కానీ సెన్సిటివ్ పాకెట్స్ ఏమన్నా కూడా ప్రతి ఒక్క ఆఫీసర్ డిఎస్పీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు ఫ్రీక్వెంట్గా విలేజెస్ కానీ ఆ పాకెట్స్ విజిట్ చేస్తే సో అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అర్థం అవడమే కాకుండా ప్రివెంటివ్ మెజర్స్ కూడా అర్థమవుతాయి. సో ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఒక మెసేజ్ అనేది వెళ్తుంది. సో మేము ఎటువంటి తప్పులు చేసినా కూడా పోలీసు వాళ్ళు గట్టి యాక్షన్ తీసుకుంటారనే మెసేజ్ పంపించడం జరుగుతుంది. అలాగే ఎలక్షన్ కమిషన్ వారు కూడా చెప్పడం జరుగుతుంది, ఈ రాబోయే ఎలక్షన్స్ నో వైలెన్స్ నో రీపోల్ అనే క్యాప్షన్ పెట్టి ఈ ఇయర్ ఎలక్షన్స్కి వాళ్ళు పిలిపించారు. సో అదేవిధంగా మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా నో వైలెన్స్ నో రీపోల్ జరగకూడదనే ఉద్దేశంతోనే మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తుంది. ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ప్రాంప్ట్ యాక్షన్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ పునరావృతం కాకుండా ప్రివెంటివ్ యాక్షన్ కూడా అదే ఫేజ్లో మనం కంటిన్యూ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. గత నెల 16వ తారీఖు కోడ్ అమల్లోకి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా మనం దాదాపు 73 లక్షలు విలువ చేసే క్యాష్ అండ్ లిక్కర్ సీజ్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా గత జనవరి 1 నుంచి మనం మొదలు పెడితే ఇప్పటి వరకు 2.35 crores వర్త్ క్యాష్ అండ్ లిక్కర్ అంతా మొత్తం సీజ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా 18 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. ఈ 18 చెక్ పోస్టులో కూడా నిరంతరం వాహనాల తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇంకా కూడా పబ్లిక్ కూడా కొంతమంది ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో కాకుండా కొంతమంది నగదు ఇవన్నీ కూడా తెస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, ఎలక్షన్ కమిషన్ ఏదైతే లిమిట్స్ పెట్టిందో ఫర్ క్యాష్ క్యారింగ్ అండ్ జ్యువెలరీ క్యారింగ్ అవన్నీ కూడా పాటించాలి. అలాగే ఈ 18 చెక్ పోస్ట్లో కూడా పబ్లిక్ వాహనాలతో కానీ బస్సెస్ కానీ లారీస్ కానీ వాళ్ళంతా కూడా చెక్ పోస్ట్లో ప్రాపర్ చెక్ అయ్యే విధంగా సహకరించాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.